ఒక 100 ఏళ్ల తర్వాత అరుదైన యోగం ఈ రాశుల వారికి డబ్బు సక్సెస్. ఇప్పుడు అరుదైన యోగం కారణంగా కొన్ని రాశులకు మంచి చేకూరనుంది. ఆ వివరాలు ఒక వ్యక్తి తన పుట్టిన తేదీ మరియు ప్రస్తుత గ్రహాల సంచారం ఆధారంగా ఆ వ్యక్తి జీవితాన్ని అంచనా వేసే ఒక పురాతన శాస్త్రీయ పద్ధతి. దీని ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి కదిలినప్పుడు అవి కొన్ని రాశులకు ప్రయోజనకరంగా ఉంటాయి, మరికొన్ని రాశులకు చెడు చేస్తాయి. సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశించాడు. ఏప్రిల్ 24న శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. గురువు ఇప్పటికే మేష రాశిలో ఉన్నాడు. దీని ప్రకారం మేష రాశిలో గురు, సూర్యుడు, శుక్రుడు కలిసి త్రిగ్రహ యోగాన్ని ఏర్పరుస్తారు. ఈ త్రిగ్రహ యోగం సుమారు ఒక 100 సంవత్సరాల తరువాత మేష రాశిలో ఆవిర్భవించిందని చెబుతారు. ఈ యోగంలో అదృష్ట రాశులు ఏవి చూద్దాం. మేషరాశి. ఈ త్రిగ్రహ యోగం మేష రాశిలో ఉద్భవించింది. గురు, సూర్యుడు, శుక్రుడు అనే 3 గ్రహాలు మేష రాశిలో సంచరిస్తున్నాయి. దీని అర్థం ఈ లక్కీ యోగం మేష రాశి మొదటి ఇంట్లో పుట్టింది. అందువల్ల వ్యాపారంలో ఎదుగుదల లేకుండా ఇబ్బంది పడుతున్న మేష రాశి వారికి ఈ కాలంలో లాభాలు కలుగుతాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఇది చాలా శుభప్రదమైన కాలం. కర్కాటక రాశివారు స్వయం ఉపాధిని ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ముఖ్యంగా మీరు ఏదైనా ఇతర పని చేస్తున్నప్పటికీ ఈ కాలంలో మీరు స్నేహితుల సహాయంతో జాయింట్ సైడ్ బిజినెస్ చేస్తారు. దీనివల్ల మీ ఆదాయం నిజాయితీగా పెరుగుతుంది. మిథునం. ఈ రాశి వారికి 11వ ఇంట్లో త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది. అందువల్ల ఈ రాశివారు ఈ కాలంలో స్టాక్ మార్కెట్, బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. పారిశ్రామికవేత్తల కోసం సరైన ప్రయత్నాలు చేస్తే విదేశీ కంపెనీల నుంచి ఆర్డర్లు వస్తాయి.